in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మీ అందరికీ తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం ద్రాక్షారసమును గూర్చి, మద్యమును గూర్చి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు అపార్థం చేస్తూ దేవుని గ్రంథంలో ద్రాక్షారసము లేక మద్యము తాగవచ్చని దేవుడు వెసులుబాటు ఇచ్చాడని కొందరు భావిస్తున్నారు. అలాగే ఒక చోటేమో త్రాగవద్దని వ్రాయబడింది, మరో చోటేమో త్రాగమని వ్రాయబడింది అని కొందరు వాదిస్తున్నారు. ఇత్యాది ప్రశ్నలన్నిటికీ, సమస్యలన్నిటికీ ఈరోజు ఈ పాఠము ద్వారా సమాధానమును తెలియజేయబోచున్నాను. ద్రాక్షారసము లేక మద్యము దేవుని యొక్క ఆదేశానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ఒక వ్యక్తి త్రాగవచ్చా లేదా? పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది, ద్రాక్షారసము లేక మద్యము త్రాగకూడదు. మొట్టమొదట మీకు ఈ వ్యత్యాసం తెలియచేయాలి. ఎందుకంటే దేవుని గ్రంథంలో ద్రాక్షారసము, మద్యము రెండు పదాలు ప్రయోగింపబడ్డాయి. ఇంతకీ ద్రాక్షారసము, మద్యము ఒకటి కదా? ఒకటి కాదు. అందుకే రెండు పదాలు ప్రయోగింపబడ్డాయి. ఆంగ్లంలో మీకు అర్థం కావాలంటే ఆంగ్లంలోనికి నేను తీసుకుని వెళ్ళాలి. ఆంగ్లంలో ద్రాక్షారసము అనగా వైన్, అంటే ద్రాక్ష పండ్ల నుంచి వచ్చినటువంటి రసం, వైన్ అంటారు. ఇక మద్యము అనగా ఆల్కహాల్, ఆల్కహాల్ మద్యం అంటారు. ద్రాక్షారసము, మద్యము ఈ రెండు పదాలు కలిపి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఒక వాక్యంలో దేవుని ఆత్మ ప్రేరేపణ చేత భక్తులు వ్రాసారు అంటే, మనకు ఆ మాటలు కనిపిస్తున్నాయంటే రెండు ఒకే కోవకు సంబంధించినవి, రెండు వేరువేరైన రెండు ఒకే కోవకు సంబంధించినవి అని మనం అర్థం చేసుకోవాలి. ద్రాక్షారసము మరియు మద్యము. ఇక ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఆ వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ద్రాక్షారసం అనగా ద్రాక్ష పండ్ల నుండి వచ్చినటువంటి రసము, జ్యూస్. మరియు మద్యము అనగా అది ఆల్కహాల్ కంటెంట్, ఆల్కహాల్కు సంబంధించినది. మద్యంలోనికి చాలా రకాలైనటువంటి ద్రవ పదార్థాలు వస్తాయి. మద్యంలోనికి అనగా ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ద్రవ పదార్థాలుగా చాలా పదార్థాలు అందులోనికి వస్తాయి. అవన్నీ కూడా ద్రవ పదార్థాలు, వాటిని మద్యం అనవచ్చు. ఆయా పరిస్థితులలో ఆల్కహాల్ కంటెంట్ యొక్క తీవ్రతను బట్టి వాటిని వర్గీకరిస్తూ ఉంటారు. ఆ ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి తీవ్రత పర్సంటేజ్ ఉంటుంది. ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది? 5%, 7%, 10%, 15%, 20%, 25%, 30%. అంటే ఆ తీవ్రత పెరిగే కొద్దీ
ఆ ద్రవ పదార్థం తీసుకున్నటువంటి వ్యక్తికి ఎక్కువ మత్తు కలుగుతుంది. మత్తు అంటే ఏమీ లేదు, ద్రవ పదార్థం ఆ ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్నప్పుడు మత్తు కలగడం అంటే అర్థం ఏంటి? మైండ్తో ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోతుంది. అంటే ఆలోచన, వివేచన సామర్థ్యం తెగిపోతుంది. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, అంటే వీక్ అయిపోతుంది అన్నమాట. అందుకే వైద్యులు కూడా అప్పుడప్పుడు మత్తెక్కిస్తూ ఉంటారు. తగినంత పరిమాణంలో ఏదైనా ఒక శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు, ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వైద్యులు కూడా తగినంత పరిమాణంలో మత్తెక్కిస్తూ ఉంటారు. ఎనస్థీషియా అంటారు దానిని, ఎనస్థీషియా. ఆ మత్తు ఎక్కించినప్పుడు మనకు మైండ్తో ఆ సంబంధం తెగిపోతుంది. అంటే ఎక్కడైనా నొప్పి కలిగినప్పుడు ఆ నొప్పి మనసుకు చేరదు, ఆ నొప్పి మనకు తెలియదు. ఎవరైనా మనలను స్పర్శించినా ఆ స్పర్శ మనకు తెలియదు. కనుక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటే ఎక్కడైనా గాయం చేసి, కోసి, చర్మాన్ని కోసి లోపల ఉన్నటువంటి ఆ రోగాన్ని నయం చేసి మరలా కొట్టాలి. మరి అలాంటి పరిస్థితుల్లో నొప్పి తెలియకుండా ఉండాలంటే మనకు మత్తేస్తారు. ఇదే భావనను మనం ఆల్కహాల్ కంటెంట్ తీసుకుంటున్నటువంటి వారిలో కూడా మనం చూడగలిగితే, ఎక్కడైతే వారు తెలియకుండానే, అంటే ఈ ద్రాక్షరసం లోపలికి వెళ్ళి లేక ఈ మద్యం లోపలికి వెళ్ళి వారికి చేసేటువంటి చెడు వారికి తెలియదు, తెలియకుండానే అమాయకులై వారు ఆ మద్యమును స్వీకరిస్తున్నారు. మైండ్తో కనెక్షన్ తెగిపోతుంది. కనుక ఏం చేస్తారో, ఏం చేస్తున్నారో వారికి తెలియదు, ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ప్రియులారా, ఈరోజు చాలామంది అక్షరాస్యులు, నిరక్షరాస్యులు చాలామంది ఈ మద్యమునకు బానిసలైపోతున్నారు. వైన్కు కానీ లేక ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ద్రవ పదార్థాలకు కానీ వారు బానిసలైపోతున్నారు. విద్యార్థి దశ నుంచే వారు ఈ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. ఇంకా శృతి మించితే డ్రగ్స్లోనికి వెళ్ళిపోతున్నారు. ద్రవ పదార్థాల ద్వారా కూడా ఇక వారికి ఆ మత్తు సరిపోవట్లేదు అనిపించినప్పుడు వారు డ్రగ్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ఇక అది తీవ్రమైనటువంటి స్థాయి. ఇక ఈరోజు మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం, ఒక సమాధానంగా దాన్ని నేర్చుకుంటున్నాం. కనుక ఆ విషయాలలోనికి మనం వెళ్ళగలిగితే వైన్ మరియు ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ద్రవ పదార్థాలను గురించి దేవుడు ప్రతి సందర్భంలో కూడా వాటిని తీసుకోవద్దు, వాటి జోలికి వెళ్ళవద్దు, కనీసం వాటి వైపు చూడవద్దు అని తెలియజేశాడు. ఒక చక్కని సందర్భంలో ద్రాక్షారసం వైపు కనీసం చూడకూడదు, వాటిని ముట్టకూడదు, వాటిని స్వీకరించకూడదు అని దేవుడు పలికించినటువంటి సందర్భానికి మనం వెళ్ళి ఆ మాటలను చూద్దాం. ఆ తరువాత ఎవరికైతే సందేహాలు పుట్టాయో, అంటే ద్రాక్షారసమును మీరు తీసుకోవచ్చు అని దేవుడు చెప్పాడు అని ఏ మాటలను బట్టి అయితే కొందరు అనుకుంటున్నారో ఆ మాటల దగ్గరికి వెళ్ళి వాటిని కూడా మనం అధ్యయనం చేసి చివరకు చక్కని సమాధానాన్ని మనం తెలుసుకుందాం దేవుని కృపను బట్టి. ఆ తర్వాత అనేక మందికి దానిని ప్రకటిద్దాం. ప్రియులారా, మొట్టమొదట సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31-32 వచనాలను చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31-32 వచనాలు. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము. పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేయును. ద్రాక్షారసము నిన్ను ఆకర్షించుచున్నప్పుడు, మద్యము నిన్ను ఆకర్షించుచున్నప్పుడు దానివైపు కనీసం చూడకము. ఒకవేళ చూస్తే దాని ఆకర్షణలో నీవు పడిపోతావు. ఒకవేళ నీవు దానిని సేవిస్తే తరువాత అది పాము వలె నిన్ను కరచును, కట్లపాము వలె అది నిన్ను కరచును. దేవుడు ముందుగా జాగ్రత్త తెలియజేశాడు. దేవుడు ఒక చోట ఆయన జ్ఞానమును నేర్పించి ఇదిగో ఈ విధంగా బ్రతకండి అని ఆయన తెలియజేశాడంటే ఇక ఆయన మాట తప్పడు, ఆయన మాట వక్రీకరింపబడకూడదు. ఆయన మాట మార్చేవాడు కాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. ప్రారంభం నుండి 1000 సంవత్సరాలు గడిచినా కానీ ప్రారంభం నుండి ఆయన ఒకే విధంగా ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ద్రాక్షరసం త్రాగకూడదు, మరో సందర్భంలో త్రాగండి అని
ఎప్పటికప్పుడు చంచల మనస్కుడై మాటలను మార్చేవాడు కాదు దేవుడు. ఒకసారి దేవుడు ఒక మాట చెప్పాడంటే అది స్థిరం, అది స్థిరం. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సుమారుగా ఒక 6000 సంవత్సరాల చరిత్ర మనకు కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 4000, క్రీస్తు శకం 2000. ఈ 6000 సంవత్సరాల చరిత్రలో మానవ మనుగడ మనకు కనిపిస్తుంది. మానవ మనుగడ అంతటిలో దేవుడు పలికించినటువంటి మాటలన్నీ కూడా స్థిరంగా ఉన్నాయి, నేటికి కూడా స్థిరంగా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలు మనుషులకు అర్థం కావటం లేదు. బైబిల్ చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు కొన్ని సందర్భాలలో వాటిని అర్థం చేసుకోవటం మనుషులకు చేత కావటం లేదు. అప్పుడు ఆలోచించాలి, కూర్చోవాలి, నేర్చుకోవాలి. మనిషి యొక్క మెదడెంత, మనిషి యొక్క ఆలోచన ఎంత, మనిషి యొక్క కాలం ఎంత, దేవుని మాటలను ఆలోచించటానికి చాలా సమయం కేటాయించాలి, చాలా పరిశోధన ఉండాలి, అన్ని కోణాలలోనూ ఆలోచన చేయాలి. అంతే తప్ప ఏ అవకాశం దొరుకుతుందా దేవుని మీద తప్పు నెట్టుదాం అనేటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో వారు పరిశుద్ధతకు, నీతికి చాలా దూరంలోనికి వెళ్ళిపోతారు. వారు తమ మార్గములను దేవుని యొక్క మార్గానుసారంగా వారు మలచుకోలేరు. వారి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోతారు. నిజానికి పరిశుద్ధ గ్రంథంలో తప్పులున్నాయని అభియోగాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మూలాంశం అదే. ఎలాగైనా సరే దేవుణ్ణి తప్పు పట్టాలి, ఎలాగైనా సరే బైబిల్ అబద్ధపు పుస్తకం అని నేను చెప్పాలి, నేను ప్రజల మధ్య దానిని నిరూపించాలి అనేటువంటి తపన వారిలో ఉంది. అంతే తప్ప మారాలని, దేవుని కొరకు బ్రతకాలని, నలుగురిని దేవుని కొరకు బ్రతికించాలని, నీతి మార్గంలో, సన్మార్గంలో, సత్య మార్గంలో మనుషులందరినీ ఈ పరిశుద్ధ గ్రంథపు వెలుగులో నడిపించాలనేటువంటి ఆలోచన మాత్రం వారిలో ఏమాత్రం ఉండదు. ఒకవేళ ఈ సమస్యకు సమాధానం చెబితే మరో సమస్య దగ్గరకు వెళ్ళాలి, మరో సమస్య దగ్గరకు సమాధానం చెబితే మరో సమస్య దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి భావనే తప్ప ఏమాత్రం మంచి మనసుతో ఆలోచన చేసి దేవుణ్ణి అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన వారిలో ఉండదు. ప్రియులారా, మీరైతే అలా ఉండకుండా దేవుని జ్ఞానములో మీకు అనుగ్రహింపబడుతున్నటువంటి ప్రతి సంగతిని మీరు మీ మనస్సులో భద్రపరుచుకొని దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలి. ఇక సందేహాన్ని పుట్టించినటువంటి ఆ విషయం దగ్గరకు కూడా మనం వెళదాం. ఇది ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు వ్రాయించినటువంటి ఒక మాట. అది వారికి అర్థం కాలేదు. దానికి చాలా చరిత్ర ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా పరిశోధన కావాలి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 26వ వచనం. ఈ మాట క్రైస్తవులలో కూడా చాలామంది అపార్థం చేసుకున్న వారై ఈ మాటను మద్యపానం చేయటానికి ఒక లైసెన్స్గా భావిస్తున్నారు. అంటే ఒక అధికారాన్ని ఇచ్చేశాడు దేవుడు, మేము మద్యపానం చేసినా సరే ఈ మాటను బట్టి ఏం కాదు, మేము సంతోషంగా ఉండటానికి మద్యపానం చేయవచ్చు, ద్రాక్షారసమును స్వీకరించవచ్చు అని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ మాటను అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డారు. దేవుడు ద్వితీయోపదేశకాండంలో ఒకలా రాయించి మిగిలిన పుస్తకాలన్నిటిలో గ్రంథమంతా మరోలా రాయించేటువంటి మనసు కలిగిన వాడు కాడు. కాలానుగుణంగా మనుషుల పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు దేవుడు. దేవుణ్ణి బట్టి, దేవుని జ్ఞానమును బట్టి మనిషే తన ప్రవర్తనను మార్చుకోవాలి, తన నడవడికను మార్చుకోవాలి. ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 26వ వచనం దగ్గరకు మనం వెళదాం. ఆ మాటలు మనకు అర్థం కావాలంటే 22వ వచనం నుంచి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవండి. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువులలో గాని, గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలము మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి
ఆ వెండిని చేతపట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి, నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడవకూడదు, నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. ప్రియులారా, ఈ సందర్భంలో చాలా విషయాలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు భవిష్యత్తును ఉద్దేశించి ఇశ్రాయేలీయులకు ఈ మాటలు చెప్పాడు. అప్పటికింకా ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యం ఇవ్వబడలేదు, వారికి భూభాగం ఇవ్వబడలేదు. అలాగే వారు మందిరమును ఇంకా ప్రతిష్ఠించుకోలేదు. మందసమును ఒక చోట వారు ఉంచి అది దేవునికి ఒక నివాస స్థలముగా వారు భావించి అక్కడ వారు ధర్మశాస్త్రానుసారముగా పండుగలు తరువాత వారి యొక్క ఆచారాలు నెరవేర్చుకోవడానికి ఇంకనూ వారు స్థలమును నిర్ణయించుకోలేదు. భవిష్యత్తులో ఇవన్నీ జరగబోతాయని దేవుడు తెలియజేశాడు. అయితే అలా జరిగినప్పుడు దేవునికి నివాస స్థలముగా ఒక మందిరాన్ని మీరు నిర్ణయించుకున్నప్పుడు ఆ ప్రాంతానికి దూరంగా నివసించేటువంటి ఇశ్రాయేలీయులు దశమ భాగమును చేతపట్టుకొని అక్కడికి రావాలి కనుక, దేవునికి వారి యొక్క ప్రతిష్టార్పణలను ఇవ్వాలి కనుక వారు దూర ప్రాంతం నుండి ప్రయాణమై దేవుని యొక్క నివాస స్థలమునకు వారు వచ్చేటప్పుడు మార్గములో వారికి కష్టంగా ఉంటుంది గనక, ఆ బరువంతటిని వారు మోసుకొని రాలేరు గనక ముందుగా వాటిని వెండికి మార్చుకొని ఆ వెండిని తీసుకుని వచ్చి మరలా ఇక్కడ ఆ వస్తువులను మార్చుకొని ఆ వెండి ఇచ్చి మరలా ఆ వస్తువులను మార్చుకొని దేవునికి ప్రతిష్టార్పణలు ఇవ్వచ్చు. అంటే వస్తు మార్పిడి కార్యక్రమాన్ని దేవుడు ఆ దినాలలోనే పరిచయం చేశాడు. మీరు ఆ విధంగా చేయటానికి వెసులుబాటు ఉంది అని దేవుడు వారికి తెలియజేశాడు. ఎందుకంటే దూరంగా ఒక ప్రాంతం నుండి వీరు దశమ భాగాలు మోసుకొని వెళ్తున్నప్పుడు వారికి చాలా కష్టంగా ఉంటుంది. గొర్రెలను, మేకలను, ఎడ్లను, వారికి పంటలో వారికి కలిగినటువంటి ఆ ఫలములను వారు తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా కష్టంగా వారికి మారుతుంది కదా. కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అది చాలా కష్టమైనటువంటి పరిణామం కదా. ప్రియులారా, అటువంటి పరిస్థితులలో వారు ఏం చేయాలి? వారు ఉన్న చోటున ఆ వస్తువులను లేక ఆ పదార్థాలను లేక ఆ జంతువులను ఇచ్చి వెండికి వారు మార్చేసుకొని, అంటే ఆ వెలకు సంబంధించినటువంటి వెండికి వారు మార్చేసుకొని మరలా వారు ఏ ప్రాంతానికైతే వెళ్ళి దేవునికి సేవ చేయాలో, దేవుని నివాస స్థలముగా ఏ ప్రాంతం అయితే ఉందో అక్కడికి వెళ్ళి వారు మరలా వాటిని మార్చుకొని ఆ పదార్థాలను వారు తీసుకొని దేవునికి ఇవ్వచ్చు. దేవుడు ఈ వెసులుబాటును ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర కాలంలో ఇచ్చాడు. ఇదంతా కూడా ధర్మశాస్త్ర కాలానికి సంబంధించినది. అయితే ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలామందికి సందేహం రాలేదు, కానీ బైబిల్ తప్పు పట్టాలి అనుకునేటువంటి వారికి 14వ అధ్యాయం 26వ వచనం ద్వితీయోపదేశకాండంలో సందేహం వచ్చింది. ఏంటా సందేహం? అక్కడ ద్రాక్షారసము మద్యము కూడా వారు తీసుకోవచ్చు అని దేవుడు రాయించిన ఆ మాటలను బట్టి వారికి సందేహం వచ్చింది. ఒక్కసారి మరలా ఆ మాటను మనం చదువుదాం. ఎక్కడైతే సందేహం వచ్చిందో ఆ మాటను మరలా మనం చదువుదాం. జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 26వ వచనం. ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. ఈ మాటలో ఏమని రాయబడింది? నీవు తీసుకొస్తున్నటువంటి పదార్థాలను వెండికి మార్చుకొని ప్రయాణం చేసి ఆ వెండిని పట్టుకొని దేవునికి నివాస స్థలముగా ఏర్పరిచినటువంటి స్థలమునకు వచ్చి ఆ వెండిని మరల నీవు కోరు వాటిని తీసుకొని ఆ వెండిని మార్చుకోవచ్చు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు కోరేదేదో దానిని తీసుకోవచ్చు, అంతే తప్ప ఫలానాదే తీసుకోవాలనేటువంటి నియమం అక్కడ కనిపించడం లేదు. నీవు కోరు దానిని తీసుకోవచ్చు, నీకు అవసరమైన దానిని నీవు తీసుకోవచ్చు. బాగానే ఉంది. దేవుడు అక్కడ కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు. ఏంటా ఉదాహరణలు? ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీవు కోరు దానిని తీసుకోవచ్చు. వెండినిచ్చేసి నీవు కోరు దానిని తీసుకోవచ్చు. తీసుకొని నీవు యెహోవా సన్నిధిని భోజనము చేసి
అంటే ఎద్దును భోజనం చేస్తామా, గొర్రెను భోజనం చేస్తామా, ద్రాక్షారసమును భోజనం చేస్తామా, మద్యమును భోజనం చేస్తామా? అక్కడ విషయం అది కాదు. నీవు వెండిని ఇచ్చి నీవు కోరుదానిని తీసుకోవాలి, నీకు అవసరమైన వాటిని తీసుకోవాలి. అయిపోయిన తర్వాత నీవు యెహోవా సన్నిధిని భోజనం చేసేవి మరలా వేరు. రొట్టెలు, భూమి మీద నీ ఆకలిని తీర్చుకోవటానికి ఆ పరిస్థితుల్లో నీకు అవసరమైనవి, నీకు అలవాటైనవి రొట్టెలు, మాంసము, ఇవన్నీ కూడా నీకు అక్కడ అవసరమైనవి నువ్వు భోజనము చేసి, నీ ఇంట నుండి లేవీయులు కూడా నీతో పాటు సంతోషించేటట్లుగా నీవు జాగ్రత్త పడాలి. ఎందుకంటే లేవీయులకు స్వాస్థ్యం లేదు. నీవు వారిని చక్కగా జాగ్రత్తగా నీ కుటుంబంలోని మనుషులుగా వారిని నీవు చూసుకోవాలని దేవుడు ముందుగా తెలియజేశాడు. ఇది సందర్భం. అయితే వెండిని ఎద్దులకు కానీ, గొర్రెలకు కానీ, ద్రాక్షారసమునకు కానీ, మద్యమునకు కానీ నీవు మార్చుకోవచ్చు అని దేవుడు వ్రాయించిన ఆ మాటను బట్టి కొందరు బైబిల్ తప్పుపడుతున్నారు, కొందరేమో ద్రాక్షారసం జోలికి, మద్యం జోలికి వెళుతున్నారు. ఇదెలా? దేవుడు ఇలా ఎందుకు రాయించాడు అని సందేహపడుతున్నారా? ప్రియులారా, ద్రాక్షారసము అనగానే మొట్టమొదట మీకు విభజించి తెలియజేస్తాను. ద్రాక్షారసము అనగానే ఈరోజు ప్రభు రక్తమునకు సాదృశ్యంగా కూడా ద్రాక్షారసమును మనం స్వీకరిస్తున్నాం. అలాగని మనం మద్యపానం చేస్తున్నామా? ప్రభువు రక్తమునకు సాదృశ్యంగా, ఒక రూపకాలంకారంగా మనం ద్రాక్షారసమును స్వీకరిస్తున్నాం. ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఒక రొట్టెను మనం తీసుకుంటున్నాం. ప్రభు బల్ల ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం? కొద్దిగా తీసుకుంటున్నాం. ప్రభు యొక్క శరీరము రొట్టె ఒక ముక్క మనం తీసుకుంటున్నాం. ప్రభువు యొక్క రక్తము ద్రాక్షారసం కొంచెముగా మనం తీసుకుంటున్నాం. అయితే ఈ ద్రాక్షారసములో కూడా మనం వర్గీకరణ చేయాలి. ఆ వర్గీకరణ ఎలా అంటే, పులియబెట్టినది, పులియబెట్టనిది. రెండు ద్రాక్షారసంగానే పిలువబడతాయి. రెండు వైనే, రెండు ద్రాక్ష పండ్ల నుండే వస్తాయి. ఒకటి పులియబెట్టినది, ఒకటి పులియబెట్టనిది. పులియబెట్టినది, పులియబెట్టనిది. ఈరోజు క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగమును గుర్తు చేసుకుంటూ ఆయన వలె నేను కూడా జీవించాలనేటువంటి ఆ సాదృశ్యమును మనం మన జీవితాలలో కలిగి ఉండు నిమిత్తము ఒక ఆజ్ఞగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును మనం తీసుకుంటున్నాం. పులియబెట్టని ద్రాక్షారసం మనం తీసుకుంటున్నాం కూడా. పులియబెట్టని ద్రాక్షారసం మనం తీసుకుంటున్నాం. అంటే అప్పటికప్పుడు ద్రాక్ష పండ్ల నుండి వచ్చినటువంటి ఆ రసమును మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునకు సాదృశ్యంగా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 26వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు వ్రాయించినటువంటి ఆ మాటలను జాగ్రత్తగా మనం చూడగలిగితే, ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ నీవు ఆ వెండితో నీవు కోరుదానిని తీసుకోవచ్చని దేవుడు రాయించాడుగా. ద్రాక్షారసం అనగా అక్కడ పులియబెట్టినదా, పులియబెట్టనిదా? పులియబెట్టినదా, పులియబెట్టనిదా? అక్కడ మనం జాగ్రత్తగా వర్గీకరించాలి. పులియబెట్టనిదైతే వారు బలమును అందడానికి తీసుకుంటారు. పులియబెట్టినదైతే మత్తును అందడానికి తీసుకుంటారు. పులియబెట్టనిదైతే అంటే ఫెర్మెంట్ చేయలేదు, ఫెర్మెంటేషన్ ప్రాసెస్కి ఇంకా అది గురి కాలేదు, ఈస్ట్ అనేటువంటి ఎంజైమ్ అందులో పుట్టలేదు, అది ఫెర్మెంట్ అవ్వలేదు. ఫెర్మెంట్ అవ్వకపోతే అందులో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు. ఆల్కహాల్ కంటెంట్ లేనటువంటి ద్రవ పదార్థం, ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ద్రవ పదార్థం. వైన్ అనగా రెండిటికి అదే పేరు ఉండటం వలన చాలామంది పొరపాటు పడతారు. పులియబెట్టని ద్రాక్షారసం అంటే ఫ్రెష్గా అప్పుడే ద్రాక్ష పండ్ల నుండి తీసుకొచ్చినటువంటి ద్రాక్షారసం, దాన్ని వైనే అంటారు. పులియబెట్టిన ద్రాక్షారసం, దానిని వైనే అంటారు. ఇక్కడ వారు బలమును అందటానికి ద్రాక్షారసం తీసుకోవాలి, బలమును అందటానికి ద్రాక్షారసం తీసుకోవాలి. మరి మద్యం అనే పదం కూడా అక్కడ ప్రయోగింపబడింది కదా. అంటే మద్యమును అనగా స్ట్రాంగ్ డ్రింక్ను, ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి స్ట్రాంగ్ డ్రింక్ను వారు ఎందుకు కోరుకోవాలి? ఎందుకు కోరుకోవాలో చెబుతాను, వినండి జాగ్రత్తగా. బైబిల్ తప్పు పట్టేటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేయాలి. నేను చెప్పే మాటలు వినాలి. పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆల్కహాల్ కంటెంట్ ఆ రోజు
వారు కోరుకోగా ఎందుకు తీసుకోమన్నాడు, వారికి అవసరమైతే ఎందుకు తీసుకోమన్నాడు. ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను మీ అందరికీ. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆల్కహాల్ కంటెంట్ను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆల్కహాల్ కంటెంట్ వాడుతున్నారు. చిన్న పిల్లలు సైతం ఈరోజు ఆల్కహాల్ కంటెంట్ వాడుతున్నారు. మీరే చిన్నారుల చేతికి ఆల్కహాల్ కంటెంట్ ఇచ్చి మీరు వారి చేత ఆల్కహాల్ కంటెంట్ను వాడిస్తున్నారు. మీరే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరే. పిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆల్కహాల్ కంటెంట్ వాడాల్సిందే. ప్రభుత్వాలు కూడా ఈ మధ్యకాలంలో విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తున్నాయి. ఆల్కహాల్ కంటెంట్ వాడండి, ఆల్కహాల్ కంటెంట్ వాడండి, ఆల్కహాల్ కంటెంట్ వాడండి. ఆల్కహాల్ కంటెంట్ మీరు కొనుక్కోండి, వాడండి. ప్రభుత్వాలు కూడా విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఒక దేశానికి సంబంధించిన వార్త కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించినటువంటి వార్త కాదు, ప్రపంచవ్యాప్తంగా. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? ఏంటండి మేము ఆల్కహాల్ కంటెంట్ వాడడం ఏంటండి? పోనీ మేము వాడిన మా పిల్లల చేతికి ఆల్కహాల్ కంటెంట్ ఇవ్వడం ఏంటండి అనుకుంటున్నారా? అవును, అవును, ఇది నిజం. నేను చెప్పిన మాట నిజం. దానినే మీ పరిభాషలో శానిటైజర్ అంటున్నారు. మీ పరిభాషలో దానిని ఏమంటున్నారు? శానిటైజర్ అంటున్నారు. అంటే పిల్లల చేతికి ఏమిచ్చారు? శానిటైజర్ ఇచ్చారు. శానిటైజర్లో ఏముంది? ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ ఉంది. ఎథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ఆల్కహాల్ ఉంది. చాలామంది ఈ మధ్యకాలంలో తెలియని అమాయకులు, మద్యం సేవించే వారందరూ అమాయకులు అనుకుంటే ఆ అమాయకుల్లో మరలా వీరు పట్టా పొందిన అమాయకులు అనమాట. డిగ్రీ పొందారు వీరు. వీళ్ళేం చేశారు తెలుసా? ఈ మధ్య కరోనా కాలంలో లాక్డౌన్ చేయడం వలన అక్కడక్కడ బెల్ట్ షాపులన్నీ కూడా మూసేశారు. మద్యం దొరకలేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ శానిటైజర్ తాగేసేవారు. ఆల్కహాల్ కంటెంట్ ఉంది కదా, శానిటైజర్ తాగేసేవారు. శానిటైజర్ తాగేయడం వలన వారికి జబ్బు చేసేది. కొందరు ప్రాణాపాయ స్థితులకు వెళ్ళిపోయేవారు, కొందరు చనిపోయారు కూడా. అంటే వీరు అమాయకులు అనమాట, మూర్ఖులు అనమాట, దౌర్భాగ్యుల్లో మరలా దౌర్భాగ్యులు అనమాట. అంటే కనీసం ఆ షాపులు తెరిచే వరకు కూడా ఆగలేకుండా శానిటైజర్ ఉంది కదా, శానిటైజర్లో ఆల్కహాల్ ఉందని ఎవడో చెప్పాడు కనుక ఆ లేబుల్ మీద కూడా ఆల్కహాల్ కంటెంట్ చూశారు. ఇక బాటిల్ ఓపెన్ చేశారు, తాగేశారు. ఇక అదే వారికి జీవితం కదా. త్రాగేశారు, చచ్చిపోయారు, త్వరగా పోయారు. కరోనాతో పోవడం కాదు, త్వరగా పోయారు, ఆల్కహాల్తో పోయారు. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి లిక్విడ్ వాడుతున్నారు. దేనికోసం అంటే శానిటైజేషన్ కోసం. శానిటైజేషన్ కోసం అంటే ఆల్కహాల్ కంటెంట్లో ఉన్నటువంటి మరో లక్షణం ఏంటన్నమాట? యాంటీ బ్యాక్టీరియల్. బ్యాక్టీరియాను చంపుతుంది, మనకు హాని చేసేటువంటి బ్యాక్టీరియాను చంపుతుంది. అందువలన ఈ శానిటైజర్ను మనం చేతులకు వేసుకొని, చేతులలో ఉంచుకొని, చేతులలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాను మనం ఏం చేయాలి? నాశనం చేసుకోవాలి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు మన చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఆయా పదార్థాలను, వస్తువులను మనం విరివిగా వాడుతున్నప్పుడు, జనసందోహంలోనికి మనం వెళ్ళి వస్తున్నప్పుడు వాటికి కూడా శానిటైజర్ కొట్టి వాటిని కూడా మనం శుభ్రపరచుకోవాలి. అంటే శానిటైజర్ ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. శానిటైజర్లో ఉన్నదేంటి? ఆల్కహాల్ కంటెంట్. ఆల్కహాల్ కంటెంట్. ఇప్పుడు దైవవాక్యం దగ్గరకు పరిశుద్ధమైన ఆలోచనతో మీరు రండి. ద్రాక్షారసమును కానీ, మద్యమును కానీ నీవు కోరుకుంటే ఆ వెండికి నీవు మార్చుకోవచ్చు అన్నాడు దేవుడు. దూర ప్రయాణం నుండి వచ్చినటువంటి వారికి కదా ఈ మాటలు దేవుడు చెప్పాడు. దూర ప్రాంతం నుండి ప్రయాణమై ఎంతో కాలంగా ప్రయాణం చేసి దేవుని నివాస స్థలముగా ఏర్పరిచిన ఆ స్థలమునకు వచ్చిన వారికి కదా ఈ మాటలు దేవుడు ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీయులుగా వారికి ఆనాడు చెప్పాడు. ఇప్పుడు మనకైతే ఈ మాటలకు మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని నివాస స్థలం మన శరీరాలే. ఆనాడు వారికైతే ఒక మందసం ఉంది, ప్రత్యక్షపు గుడారం ఉంది, ఒక మందిరం ఉంది యెరూషలేములో. ఆ ప్రాంతాన్ని గూర్చి, ఆ ప్రాంతానికి దూరంగా నివసించే వారిని గూర్చి ముందుగా దేవుడు వారికి తెలియజేసినటువంటి సూచనలు, ధర్మం ఇక్కడ మనకు కనిపిస్తుంది.
దశమ భాగాలన్నీ కూడా మీరు మోసుకొని వచ్చి కొన్ని వందల వేల కిలోమీటర్లు మీరు ప్రయాణం చేసి మీ యొక్క నివాస స్థలాన్ని బట్టి అక్కడ నుండి దేవుని నివాస స్థలానికి మీరు ప్రయాణమై అంత దూరం పాటు అంతకాలం పాటు ఈ 10వ భాగం అంతటిని మీరు మోసుకొని రావాల్సిన అవసరం లేదు. అక్కడ వెండికి మార్చేసుకోండి. వెండి అయితే మీరు తక్కువగా ఒక మూటలో మీరు తీసుకొని రావచ్చు, సులువుగా మీరు ప్రయాణం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఆ వెండిని మీరు ఇచ్చేసి మీరు కోరుదానిని మీరు తీసుకోవచ్చు. మీరు కోరినది అనగా ఏమిటి? మీరు అక్కడ త్రాగమని దేవుడు చెప్పలేదు, దేవుని సన్నిధిలో భోజనం చేయండి అని చెప్పాడు. కానీ మీరు కోరినవి ద్రాక్షరసము కావచ్చు, మద్యము కావచ్చు, ఎద్దులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మీరు దశమ భాగంలో ఏవైతే అర్పించాలనుకుంటున్నారో అవి కావచ్చు, మీరు కోరిన వాటిని మీరు తీసుకోవచ్చు. అయితే ద్రాక్షరసం మీరు తీసుకున్నప్పుడు పులియబెట్టినది కాదు, పులియబెట్టనది మీరు తీసుకోవాలి. ఎందుకంటే మీరు బలమును అందటానికి, అది ఆ రోజు బలమును అందించే ఒక చక్కని పానీయం. ద్రాక్షారసము నాటి కాలంలో వారి మధ్య విరివిగా దొరికేటువంటి బలమును అందించేటువంటి ఒక చక్కని పానీయం. అలాగైతే పౌలు గారు కూడా తిమోతి గారితో నీవు ఇక మీదట నీళ్ళే కాక ద్రాక్షారసము కూడా తరచుగా కొంచెముగా పుచ్చుకొనుము అని తెలియజేశారు. ఆ మాటలు గుర్తున్నాయా? ఆలోచన చేయండి. అంటే ద్రాక్షారసము అనగానే మనం వెంటనే అక్కడ ఆలోచన చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. దైవ సన్నిధికి వారిని రమ్మంటున్నాడు దేవుడు. వారు ప్రతిష్టార్పణలు తెచ్చినప్పుడు దేవునికి ఇమ్మంటున్నాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని మత్తులుగా ఉండమని చెబుతాడా? కాదు, బలమును అందమని చెబుతున్నాడు. ద్రాక్షారసమును బలము కొరకు మీరు తీసుకోవచ్చు. అయితే మద్యమును ఎందుకు తీసుకోవాలి? మీరు ఒకవేళ మార్గములో ఎక్కడైనా గాయము నొందితే ఆ గాయములు మాన్పుకోవటానికి మద్యమును మీరు తీసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ డ్రింక్, హెబ్రీ భాషలో ఈ ద్రవాన్ని షెఖార్ అంటారు. షెఖార్ అనేటువంటి ఆ ద్రవాన్ని ఎక్కువగా ఆ రోజుల్లో వైద్యం కోసం కూడా వారు వినియోగించుకునేవారు. వైద్యం కోసం, ఎందుకంటే అప్పట్లో వారికి ఔషధాలు అంత విరివిగా ఏమీ దొరకటం లేదు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి వాటితోనే వారు వైద్యం చేసుకునేవారు. ముఖ్యంగా వారికి ఏవైనా గాయాలైనప్పుడు, పుండ్లైనప్పుడు ఆ శరీరం మీద ఆ బ్యాక్టీరియా అంతటిని మాన్పుకోవటానికి, శుభ్రం చేసుకోవటానికి వారికి ప్రకృతిలో దేవుడు అనుగ్రహించినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధం ఏంటంటే మద్యం. దానిని సేవించకూడదు, దానిని మనము ఔషధం కింద ఉపయోగించుకోవాలి. ఔషధం కింద అంటే లోపలికి తీసుకునేవారం కాకుండా పైన మన శరీరానికి ఒకవేళ శుభ్రత కొరకు యాంటీ బ్యాక్టీరియల్గా దానిని వినియోగించుకోవటానికి అవకాశం ఉంది. ఈరోజు మరి ప్రతి ఒక్కరూ కూడా ఆల్కహాల్ కంటెంట్ ఆ బాటిల్ చేతిలో పెట్టుకునేగా తిరుగుతున్నారు, ఆ బాటిల్ జేబులో పెట్టుకునేగా తిరుగుతున్నారు, ఆ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేగా తిరుగుతున్నారు. లోపలే ఉంది, హ్యాండ్ బ్యాగ్లో ఉంది. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధంగా ఆలోచన చేస్తే పరిశుద్ధమైన తలంపులు మనకు వస్తాయి. వ్యర్థమైన ఆలోచనలతో వెళ్తే వ్యర్థమైన తలంపులే మనకు పుడతాయి. ఇక మరి దీనికి ఆధారం ఏమైనా ఉందా? ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ గాయములు మాన్పుకోవటానికి, పుండ్లు మాన్పుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్గా వాడవచ్చునని పరిశుద్ధ గ్రంథంలో ఆధారం ఏమైనా ఉందా అంటే ఉన్నది. ఒక చక్కని ఆధారాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఆ ఆధారాన్ని మీరు చూడండి. మంచి సమరయుడు అనేటువంటి ఒక చక్కని ఉపమానాన్ని, ఎవరు నీ పొరుగువాడు అనేటువంటి భావాన్ని వివరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఆ ఉపమానంలో ఈ యొక్క సందర్భం ప్రయోగింపబడింది, దీనికి ఆధారం ప్రయోగింపబడింది. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. ఒక సమరయుడికి మార్గములో దెబ్బలతో బాధపడుతున్నటువంటి, గాయములతో బాధపడుతున్నటువంటి, దొంగల చేత దోచుకొనబడి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని చూచినప్పుడు మనస్సు చలించింది. ఇతడు నా పొరుగువాడే, నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఇతడు నా పొరుగువాడే అని భావించి ఆ మంచి సమరయుడు
ఆ దారిను ఎందరో వెళ్ళారు, కానీ వారందరూ సహాయం చేయలేదు. ఆ సమరయుడు తన పొరుగువానిగా స్వీకరించి అతని దగ్గరకు వెళ్ళి గాయములను చూచాడు. దొంగల చేతిలో చిక్కుకున్నాడు కదా, కనుక ఆ వ్యక్తి చాలా గాయములు పాలయ్యాడు. రక్తం గారుతుంది, బ్యాక్టీరియా ఆ చుట్టూ అతనికి ఆ కట్టు కట్టాలి, అతనిని బాగు చేయాలి, ప్రథమ చికిత్స చేయాలి, ఫస్ట్ ఎయిడ్. కనుక ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏముంటుంది? ఆల్కహాల్ కంటెంట్ ఉన్నటువంటి స్పిరిట్ ఉంటుంది. స్పిరిట్ అంటారు చాలామంది దానిని, రెక్టిఫైడ్ స్పిరిట్ అంటారు. అదంతా ఆల్కహాల్ కంటెంటే. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలు మీరు చూడండి. ఆ సమరయుడు ఆ గాయములతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు చేర్చుకొని ఆ గాయములపై నూనెయు నూనె ఏమో ఏం చేస్తుందంటే గాయమును మెత్తన చేస్తుంది. తైలముతో మెత్తన చేయాలి అని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. పుండ్లను నూనెతో తైలముతో మెత్తన చేయటానికి వారు దానిని ఒక ఔషధంగా వాడేవారు. ద్రాక్షారసమును అనగా పులియబెట్టిన ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ దేనికి వాడేవారంటే యాంటీ బ్యాక్టీరియల్గా, అంటే అక్కడ ఉన్నటువంటి క్రిములన్నిటినీ వారు శుభ్రం చేయటానికి ఆ యొక్క ద్రాక్షారసమును, పులియబెట్టిన ద్రాక్షారసమును లేక మద్యమును వారు వాడేవారు. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. ఆ గాయములు కట్టడానికి ఆ మంచి సమరయుడు ఏం చేసినట్టుగా ప్రభువారు ఉపమానంలో తెలియజేశారు. నూనెయు ద్రాక్షారసమును పోసి గాయమును కట్టి ఊటకోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం జరిగింది, ఎందుకు ఈ గాయములతో పడి ఉన్నావు, సరే నాకు చేయగలిగినంత సహాయం నేను నీకు చేయగలుగుతున్నాను అని ఆ సమరయుడు అక్కడ చేసి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా ఈ సందర్భంలోని ఈ మాటలను మనం తీసుకొనగలిగితే ద్రాక్షారసమును మద్యమును మనకు తగిలిన గాయములు మాన్పుకోవటానికి ఔషధంగా వాటిని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి భావన మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఈ మాటలన్నీ కూడా వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మాటలు, చరిత్రాంశములుగా మనకు దేవుడు తెలియజేసిన మాటలు. అప్పటికే ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇప్పుడైతే వివిధ రకాలైనటువంటి డిస్టిలేషన్ కార్యక్రమాలతో డిస్టిలరీలు అనేక చోట్ల వెలిసాయి. క్రీస్తు శకం కదా ఇవన్నీ కూడా వెలుగులోనికి వచ్చాయి. 18వ శతాబ్దంలో కదా లూయి పాశ్చర్ అనేటువంటి వ్యక్తి ఈస్ట్ అనేటువంటి ఎంజైమ్ను కనుగొని ఈ ప్రక్రియనంతా వివరించాడు. ఇదంతా వెలుగులోనికి రావటానికి ఇటీవల శాస్త్రవేత్తల యొక్క ప్రయోగాలు వాటిని వెలుగులోనికి తెచ్చాయి, కారణాలుగా దోహదపడ్డాయి. అయితే పూర్వకాలంలో మద్యం అనగానే పులియబెట్టినది, ద్రాక్షారసములో పులియబెట్టనిది అనగానే అది అప్పటికప్పుడే పండ్ల నుండి తీయబడినది, అది మాత్రం వారికి తెలుసు. ఇన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలు, మద్యము వారి దగ్గర లేవు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ద్రాక్షారసము మద్యము అని మనకు కనిపిస్తుందంటే దానిని మంచికై వినియోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని శరీరంలోనికి స్వీకరించి మత్తులుగా మారిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దేవుడు ఏం చేయొద్దంటున్నాడు? ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ మీ శరీరంలోనికి మీరు తీసుకొని మీరు మత్తులైపోయి దేవునికి విరోధులుగా మారిపోకండి. దేవుని వాక్యాన్ని మీరు వినలేరు. మీరు మత్తులైపోతే దేవుని వాక్యం మీకు ఎక్కదు, మీ లోపలికి వెళ్ళదు. హృదయం దేనితో నింపబడాలి? దేవుని వాక్యంతో నింపబడాలి. హృదయంతో మీరు కనెక్షన్ కట్ చేసేసుకుంటే, ద్రాక్షారసమును కానీ మద్యమును కానీ మీరు సేవించి హృదయంతో ఆ సంబంధాన్ని మీరు తెంపివేసుకుంటే దేవుని వాక్యాన్ని హృదయంలో ఎలా భద్రపరుచుకునే అవకాశం ఉంటుంది? ఈరోజు ద్రాక్షారసం మద్యం సేవించకపోయినా అనేక మంది హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోలేకపోతున్నారు. అప్పుడే కష్టంగా ఉంది. మరి అలాంటప్పుడు మీరు ద్రాక్షారసమును మద్యమును వైన్ కానీ పులియబెట్టిన దేనినైనా ఆల్కహాల్ కంటెంట్ ఉన్నది ఏదైనా సరే మీరు సేవించి లోపలికి తీసుకుని మీరు మీ హృదయంతో సంబంధాన్ని తెంపివేసుకుంటే కనుక మీరు దేవుని వాక్యాన్ని ఎలా పదిలిపరుచుకోగలరు? దేవుని వాక్య ప్రకారం బ్రతకటానికి ఎలా మీకు సమయం దొరుకుతుంది? కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీలో ఒకవేళ ఎవరైనా మద్యపానాసక్తులు ఉంటే కనుక వెంటనే ఈ విషయాలను మనస్సును పెట్టి మద్యపానమును మీరు నిషేధించుకొని, ఎవరో చెప్పారని కాదు, దేవుడు మీతో చెబుతున్నాడని, మీ మేలు కోరి మీ బాగు కోరి మీ జీవితాన్ని దేవుని మార్గంలో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో, సత్య మార్గంలో మిమ్మల్ని నిత్యత్వానికి దేవుడు తీసుకుని వెళ్ళాలనేటువంటి ప్రేమతో మీ మేలు కోరి దేవుడి మాటలను తెలియజేస్తున్నాడు. కనుక ఏవో ప్రభుత్వాలు చెప్పాయనో, లేకపోతే కుటుంబపు వారు చెప్పారనో, లేకపోతే స్నేహితులు చెప్పారనో మీరు మానవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పాడని మీరు మానేయాలి.
దేవుడు చెప్పాడని మీరు మానేయాలి. అందరికంటే ఎక్కువ విలువ మీరు దేవునికి ఇవ్వగలిగితే మీ బ్రతుకు చక్కగా బాగుపడుతుంది. నిత్యత్వంలో మీరు కనిపిస్తారు. దేవుని రాజ్యంలో మీరు గొప్ప ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కనుక నా ప్రియులైన స్నేహితులారా, సోదర సోదరీమణులారా, మద్యపానాసక్తులారా, మీరంతా కూడా దేవుని మాటలను గౌరవించి దేవుడు చెప్పినటువంటి ఈ చక్కని జ్ఞానమును స్వీకరించి ఇక మీదట మీ హృదయమును దేవుని వాక్యంతో నింపుకునేవారుగా ఉండాలని. సజ్జనుడు తన మంచి ధననిధిని దేవుని మాటలతో నింపుకుంటాడు. అప్పుడు మంచి మాటలే బయటకు వెళతాయి, సత్సంబంధమైనటువంటి క్రియలే మీలో కనిపిస్తాయి. కనుక అట్టి ప్రవర్తనలోనికి మీరంతా రావాలని పరమదేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ కూడా మీకు అతి సమీపంలో ఉన్నది, చెరువులో ఉన్నది. కనుక మీరు ఆ రక్షణను స్వీకరించి మద్యపానమును పూర్తిగా ద్వేషించి దానిని విడిచిపెట్టి సిలువకు కొట్టి ఇకపై మీ జీవితాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, జీవము కలిగిన మీ మాటల ద్వారా ప్రతి రోగమును నయము చేయుచున్నందుకు తండ్రి, ఆత్మలుగా ఉన్న మమ్మల్ని అందరినీ శక్తిగల వాక్యము చేత రక్షిస్తున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ప్రతిదినము మీ వాక్యముతో మమ్మల్ని పోషించుచున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులను మన్నాతో పోషించారు. ఈరోజు శరీర సంబంధమైనది కాక ఆత్మ సంబంధమైనటువంటి మన్నాతో, అనగా మీ జీవము కలిగిన మాటలతో, అనగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో మమ్మల్ని పోషిస్తున్నారు. తండ్రి, ఆయన వాక్యమును స్వీకరించుచున్నటువంటి మేము మా బ్రతుకులను క్రీస్తు కొరకు సమర్పించుకున్న వారమై మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు ముందుకు కొనసాగిపోయే భాగ్యమును మాకు ఇవ్వండి. మా జీవితాంతము, అనగా అంతము వరకు ఈ రక్షణను కాపాడుకొనగలిగే సామర్థ్యమును, ఆసక్తిని మాలో కలిగించండి. అపవాదిని ఓడించి వాణ్ణి మా పాదముల క్రింద చితుకు త్రొక్కి ఈ పోరాటములో మిమ్మును గెలిపించే వీరులముగా మేము మారగలుగుటకు మాకు శక్తినివ్వండి, బలమునివ్వండి. కూలివాని దినములలో ఉన్నాము, యుద్ధ దినములలో ఉన్నాము. గెలుపొందడానికి తండ్రి మీ కృపను మా ఎడల అనుగ్రహించండి. ఎందరో నా సోదర సోదరీమణులు కష్టాలలో, ఇబ్బందులలో, వేదనలలో, బాధలతో ఉన్నారు. వారిని అందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వారిని కనికరించి వారు చేసిన తప్పులను తండ్రి వారు పశ్చాత్తాప హృదయంతో ఉన్నప్పుడు వారిని క్షమించి నూతనమైనటువంటి జీవమును వారికి దయచేయండి. మీ కృపలో వారిని ఆదుకోండి. నాయన, సాతాను యొక్క శోధన నుండి, కీడు నుండి మమ్మల్ని తప్పించుచున్నందుకు మీ కృతజ్ఞతలు నాయన. అయినను శోధనను మేము ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు దానిని తండ్రి అమలు చేస్తున్నప్పుడు నాయన, శోధనను సహించేటువంటి ఆ బలమును మాకు దయచేయండి. సువర్ణముగా మారేటువంటి క్షణాల కొరకు మేము పోరాటం చేయొచ్చు నాయన. మీ సేవలో ముందుకు కొనసాగే భాగ్యమును మాకు దయచేయండి. మా హృదయం అనే ధననిధిలో మీ చక్కని మాటలను, జీవము కలిగిన మాటలను నింపుకొని నూరంతలుగా ఫలము తెచ్చుకునే వారము ఉండగలుగుటకు మమ్మల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని మరొకసారి మీ పాద సన్నిధి దగ్గర వేడుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.